బ్రేకింగ్ చూస్తున్నాం. కోనసీమను మరోసారి వరద కష్టాలు చుట్టుముట్టాయి. గోదావరి ఉధృతితో లంక గ్రామాల ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ ఏడాదిలో 4వ వరదలు వచ్చాయి. కోనసీమలో గౌతమి, వైనతేయ, వశిష్ఠ నదుల్లో వరద ఉధృతి ఎక్కువగా ఉంది. ఇక చాకలిపాలెం, కనకాయలంక కాజ్వే నీట మునిగింది. పి గన్నవరం నియోజకవర్గంలో లంకవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 3 నెలల నుంచి వస్తున్న వరదలతో లంకవాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ముక్తేశ్వరం వద్ద, ఎదురుబిడెం వద్ద పడవలపై ప్రయాణం సాగిస్తున్నారు స్థానికులు. రైట్, మొత్తంగా కోనసీమను గోదావరి ముంచెత్తినట్టుగా తెలుస్తుంది. ఏడాదిలో 4వ వరదలు చుట్టుముట్టాయి. 3 నెలల నుంచి వస్తున్న వరదలతో లంకవాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ప్రస్తుత పరిస్థితిని మనకు అందించేందుకు గణేష్ జాయిన్ అవుతున్నారు. గణేష్, మరోసారి గోదావరి ఉగ్రరూపం దాల్చినట్టుగా తెలుస్తుంది. ఇక కోనసీమ జిల్లాలు అతలాకుతలమవుతున్న పరిస్థితి, డీటెయిల్స్ ఏంటి? ఇది మనం చూస్తున్నాం. అల్పపీడనం వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంతో పాటు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో మరొకసారి గోదావరికి వరద పోటెత్తడం జరిగింది. ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద కొనసాగుతుంది. 10 లక్షలకు పైగా క్యూసెక్కుల నీరు దిగువ ప్రాంతానికి వెళ్లడంతో ప్రస్తుతం ఈ లంక గ్రామాల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇదే క్రమంలో పి గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి చాకలిపాలెం, కనకాయలంక కాజ్వే మీదకి వరద నీరు వచ్చి చేరడం జరిగింది. ఈ కారణంగా ప్రజలు బోట్లలో ప్రయాణించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయినవిల్లి మండలంలో ముక్తేశ్వరం వద్ద ఎదురు బ్రిడ్జి కాజ్వే పైకి వరద నీరు చేరడంతో పడవలపై ప్రయాణం సాగిస్తున్నారు లంకవాసులు. 3 నెలల నుంచి భారీగా వరదలు రాకలతో అయితే కోనసీమ జిల్లాలో లంక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ముఖ్యంగా గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో కోనసీమలో ఉన్నటువంటి గౌతమి, వైనతేయ, వశిష్ఠ నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇదే క్రమంలో థ్యాంక్ యూ గణేష్.